రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో జరిగిన ఒక ఘోరమైన ఘటన ఆడపిల్లలున్న తల్లిదండ్రులకు వెన్నులో భయం పుట్టిస్తుంది. ఒక 13 ఏళ్ల చిన్నారిపై జరిగిన అమానుషం వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులపై ప్రభుత్వం బుల్డోజర్ యాక్షన్ అయితే తీసుకుంది. కానీ అసలు అక్కడ ఏం జరిగింది, ఆ హోటళ్లను ఎందుకు కూల్చివేశారు, ఈ పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ దారుణమైన ఘటన జూన్ 18న మొదలైంది. శ్రీగంగానగర్లో ఒక పేద కుటుంబానికి చెందిన 13 ఏళ్ల బాలిక అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. ఆమె తల్లి రోజువారీ కూలీ పనులు చేస్తుంది. సాయంత్రం పని ముగించుకొని ఇంటికి వచ్చి చూసేసరికి కూతురు కనిపించలేదు. వారి పేదరికం కారణంగా వారి దగ్గర మొబైల్ ఫోన్ కూడా లేదు. బంధువుల ఇళ్లలో చుట్టుప్రక్కల వెతికిన బాలిక దొరకలేదు. దాంతో జూన్ 22న ఆ తల్లి పోలీస్ చౌకీకి వెళ్లి తన కూతురి ఫోటో ఇచ్చి ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో తెలిసిన విషయాలు వింటే ఒళ్ళు గొగురుపాడు పడుస్తుంది. ఒక ఆటో రిక్షా నడిపే వ్యక్తి ఆ చిన్నాన్ని కిడ్నాప్ చేసి శ్రీగంగానగర్లోని ఒక హోటల్ యజమానికి అమ్మేశాడు. ఆ తర్వాత ఆ హోటల్తో పాటు వేర్వేరు హోటళ్లను తిప్పుతూ ఆ బాలికను బంధించారు. దాదాపు 5 రోజుల పాటు అంటే 120 గంటలు ఆమెపై దారుణంగా అత్యాచారం చేశారు. సుమారు 30 నుండి 32 ఏళ్ల మృగాలు ఈ అమానుషానికి పాల్పడ్డారని తెలిసింది. ఆ చిన్నారి నొప్పి భరించలేక అరిస్తే నిందితులు ఆమెకు బలవంతంగా మద్యం తాగించి మరీ హింసించారు. వివిధ ప్రముఖ వార్తా సంస్థల కథనాల ద్వారా తెలిసినటువంటి విషయాలు ఏంటంటే 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల మైనర్ బాలిక జూన్ 18, 2026న శ్రీవిజయనగర్లోని తన స్నేహితురాల్ని కలవడానికి వెళ్ళింది. తిరుగు ప్రయాణంలో ఆమె శ్రీగంగానగర్ చేరుకుని తన ఇంటికి వెళ్ళడానికి ఒక ఆటో ఎక్కగా ఆటో డ్రైవర్ అయినటువంటి రాంబాబు ఆమెను నమ్మించి మోసగించి నేరుగా హోటల్ నిర్వాహకులకు అమ్మేశాడు. ఆ తర్వాత 5 రోజుల పాటు వివిధ అక్రమ హోటళ్లలో బంధించి దాదాపు 30 మందికి పైగా మృగాలు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. జూన్ 22న బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సదరు పోలీసులు హోటల్ జాయిన్ పై దాడి చేసి బాలికను రక్షించారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ రిక్షా డ్రైవర్ అయినటువంటి రాంబాబును, హోటల్ యజమాని మయాంకర్ సైన్, మేనేజర్లు హర్దీప్ నాథ్, సచిన్లతో సహా దాదాపు 14 మంది నిందితులను అరెస్ట్ చేసింది. ఈ ఘటనపై స్థానికులు జరిపిన భారీ నిరసనల నేపథ్యంలో జూలై 1 తెల్లవారుజామున జిల్లా పరిపాలన యంత్రాంగం బుల్డోజర్ల సహాయంతో నేరానికి కేంద్రాలుగా మారిన హోటల్ ఖుంగర్, హోటల్ జాయిన్ మరియు హోటల్ సఫైలను పూర్తిగా కూల్చివేసింది. ఈ దారుణం బయటపడగానే శ్రీగంగానగర్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు మొదట్లో ఈ కేసును అణచివేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలు రావడంతో ప్రజల్లో ఆగ్రహం మరింత ఎక్కువైంది. విద్యార్థి సంఘాలు మరియు స్థానికులు కలెక్టరేట్ మరియు ఎస్పీ కార్యాలయాల ముందు భారీగా నిరసనలు చేపట్టారు. నిందితులను ఉరితీయాలని, అక్రమంగా నడుస్తున్న హోటళ్లను కూల్చివేయాలని డిమాండ్ చేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకులైనటువంటి ఎమ్మెల్యే రూపేందర్ సింగ్ కన్నర్ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసి కఠిన చర్యలు కోరారు. ప్రజల ఆగ్రహం, శాంతి భద్రతల పరిస్థితి దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్, ఎస్పీ రాత్రికి రాత్రే జూలై తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో భారీ పోలీస్ బందోబస్తుతో జేసీపీ యంత్రాలతో 3 ప్రధాన హోటళ్లను పూర్తిగా కూల్చివేశారు. బాధితురాలైన 13 ఏళ్ల బాలికను నిందితులు 5 రోజుల పాటు తీవ్రమైన నరకయాతనకు గురిచేశారు. హోటల్ యజమానులు మరియు నిర్వాహకులు ఆమెను రోజుకు కనీసం 6 చొప్పున వేర్వేరు మృగాలకు అప్పగించారని విచారణలో తెలిసింది. దారుణమైన అత్యాచారం కారణంగా ఆమె అనుభవించిన శారీరక నొప్పిని భరించలేక కేకలు వేయకుండా ఉండేందుకు నిందితులు ఆమెకు బలవంతంగా మద్యం తాగించేవారని ఎఫ్ఐఆర్ స్పష్టం చేస్తోంది. ఈ దారుణమైన ఘటన జరిగిన తర్వాత స్థానిక అధికారులు మరియు పోలీసులు ఈ విషయాన్ని దాదాపు 3 రోజుల పాటు బయటకు రాకుండా అణిచివేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నిర్లక్ష్యపు వార్త బయటపడడంతో జిల్లా వ్యాప్తంగా తీవ్రమైనటువంటి ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి. శ్రీ గంగానగర్ జిల్లా పరిధిలో దాదాపు 150కి పైగా అక్రమ హోటళ్లు చట్టవిరుద్ధంగా నడుస్తున్నాయని, వీటిలో కేవలం 40 హోటళ్లకు మాత్రమే సరైన రిజిస్ట్రేషన్ ఉందని ఈ విచారణలో బహిర్గతమైంది. ఇటువంటి నిబంధనలు లేని అక్రమ హోటళ్లే వ్యభిచారానికి మరియు అక్రమ రవాణాకు సురక్షిత సావరాలుగా మారుతున్నాయని అధికారులు గుర్తించారు. కేవలం 13 ఏళ్ల చిన్నారిని 5 రోజుల పాటు బంధించి 30 మందికి పైగా క్రూరులు ఆమె శారీరక నొప్పిని కూడా లెక్క చేయకుండా అత్యాచారానికి పాల్పడడం ఇది మానవ జాతికే సిగ్గుచేటు. ఆ పసిపాప నొప్పిని భరించలేక ఏడిస్తే నోరు నొక్కేయడానికి బలవంతంగా మద్యం తాగించారంటే ఆ మనుషులలో అసలు హృదయం అనేది ఉందా అనే ప్రశ్న కూడా ఇప్పుడు తలెత్తుతుంది. ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల వల్లనే నేరానికి నిలవైనటువంటి హోటల్ను బుల్డోజర్లతో కూల్చివేయచ్చు, కానీ ఆ పసిదాని మనస్సు జీవితానికి తగినటువంటి గాయాన్ని, ఆ 5 రోజుల నరకయాతనను ఏ బుల్డోజర్ తుడిచివేసి
అనిపిస్తుందో మీరే చెప్పండి. రెక్కాడితే గాని డొక్కాడని బతుకు మాది, నా బిడ్డకు ఒక చిన్న ఫోన్ కొనిచ్చే స్తోమత కూడా నాకు లేదు, సాయంత్రం పని ముగించుకొని ఇంటికి వచ్చినా నా బిడ్డ క్షేమంగా ఉంటుందని ఎదురు చూశాను, కానీ నమ్మిన సమాజమే నా పసి ప్రాణాన్ని నరకంలోకి నెట్టేస్తుందని నేను అస్సలు ఊహించలేదని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. రోడ్డు మీద ఆటో కనిపిస్తే సురక్షితంగా ఇల్లు చేరుస్తాడనుకుంది ఆ పసిపాప, కానీ ఆ ఆటో డ్రైవరే తనను కొందరు మృగాలను అమ్మేస్తాడని ఆ 13 ఏళ్ల చిన్నారికి ఏం తెలుసు? ఆటో ఎక్కాలన్నా భయపడే రోజులు వస్తే ఇక ఈ సమాజంలో ఆడపిల్లల రక్షణ ఎక్కడుంది? ఆ పసిపిల్ల ఏడుపులు, నొప్పితో చేసిన అరుపులు ఆ మూసి ఉన్న గోడల మధ్య ఉండిపోయాయి. చట్టాలు మారవచ్చు, హోటళ్లు కూలిపోవచ్చు, కానీ ఒక చిన్నారిపై ఇంతమంది మృగాలలా పడ్డారంటే అసలు మన చుట్టూ ఉన్న సమాజంలో మనుషులే బతికి ఉన్నారా, లేక మనమంతా మృగాల మధ్య బ్రతికున్నామా అనే ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఒక 13 ఏళ్ల చిన్నారి జీవితం ఒక్క క్షణంలో నరకంగా మారిపోయింది. ఈ ఘటనను కేవలం ఒక వార్తగా చూసి మర్చిపోవద్దు. ప్రతి తల్లిదండ్రి, ప్రతి పౌరుడు, ప్రతి అధికారి దీనిని ఒక హెచ్చరికగా తీసుకోవాలి. మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది. నేరస్తులకు చట్టం అత్యంత కఠినమైన శిక్ష విధించాలి. అదే సమయంలో బాధితురాలి గోప్యతను గౌరవిస్తూ ఆమెకు న్యాయం, వైద్యం, మానసిక సహాయం అందేలా సమాజం నిలబడాలి. ఒక చిన్నారి భయపడకుండా బయటికి వెళ్ళగలిగే రోజు వచ్చినప్పుడే మన సమాజం నిజంగా సురక్షితమైనదని చెప్పగలం. అలాంటి సమాజం కోసం మనమంతా బాధ్యత తీసుకుందాం. ఈ వీడియోని షేర్ చేసి చిన్నారుల భద్రతపై ప్రతి ఒక్క అవగాహన పెంచండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైన ఔషధం తలిబిన. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్. ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల స్టామినా కోసం తయారు చేయబడినటువంటి హల్వా. ఇది అన్ని రకాల లైంగిక సమస్యలను దూరం చేసి వీర్య కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. మీ దాంపత్య జీవితాన్ని మరింత సంతోషకరంగా, ఆత్మవిశ్వాసంతో నింపడంలో సహాయపడుతుంది. మరో విషయం, ఇక డయాబెటీస్తో కేవలం మేనేజ్ చేస్తూ బ్రతకాల్సిన అవసరం లేదు. డయా కంట్రోల్ సప్లిమెంట్ కేవలం బ్లడ్ షుగర్ను తాత్కాలికంగా తగ్గించడం కాదు, డయాబెటీస్ అసలు కారణంపై పనిచేస్తుంది. అలాగే మన శరీరాన్ని నిశ్శబ్దంగా నాశనం చేసే ప్రమాదాల్లో కొలెస్ట్రాల్ ఒకటి. చెడు కొలెస్ట్రాల్, గుండె సమస్యలు మీ దగ్గరకు రాకుండా ఈ లిపిడ్ కంట్రోల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.